హలో! నమస్తే అండి. ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఒకసారి ఒక బాబు ఒక చిన్న లేక్ దగ్గర కూర్చొని చాలా కోపంతోని పక్కన ఉన్న రాళ్ళని తీసి వాటర్‌లో ఇలా పడేస్తున్నాడు. ఆ అబ్బాయికి ఎన్ని రాళ్ళు వేసినా సరే ఆ కోపం తగ్గట్లేదు. అలా వేస్తూనే ఉన్నాడు. కొంచెం దూరంలో ఉన్న తండ్రి ఇదంతా గమనిస్తూ ఏం చేశాడంటే, దగ్గరకొచ్చి బాబు పక్కన కూర్చొని ఆయనేం మాట్లాడలేదు. జస్ట్ రాయి పట్టుకొని ఇలా అంటారు. స్కిప్పింగ్ స్టోన్స్ విత్ రిపుల్స్ తెలుసు కదండీ! అంటే ఇలా ఇసిరితే ఇలా రాయి పైనుంచి నీళ్ళలోకెళ్ళి రిపుల్స్ ఒస్తాయి వాటర్‌లో. సో, ఆయనేం మాట్లాడకుండా బాబు పక్కన కూర్చొని ఇలా రాళ్ళెసురుతూ ఆడుకుంటూ ఉంటాడు. సో, బాబు కొద్దిసేపట్లోనే ఆ కోపం ఉంటుంది కదా! ఫ్రస్ట్రేషన్, యాంగరు అందులో నుంచి స్లోగా డీవియేట్ అయ్యి వేరే ఎమోషన్‌లోకెళ్తాడు. ఏంటి క్యూరియాసిటీ, ఓహ్! ఎక్సైట్‌మెంట్, లెర్నింగ్ మోడ్, నేర్చుకోవాలి నేను కూడా. అరే! ఇలా క్రియేట్ అవుతుంది అని. సో, ఆ ఎమోషన్ ఎప్పుడైతే ఇటువైపు నుంచి ఇటు డైవర్ట్ అయిందో, వాళ్ళ నాన్ననెళ్లి అడుగుతాడు. నాన్న నువ్వు ఇది ఎలా చేస్తున్నావు? నాకు కూడా నేర్పియవా అని. స్లోగా వాళ్ళ నాన్న ఇది ఎలా విసరాలి, స్టోన్ ఎలా స్కిప్ చేయాలి, రిపుల్స్‌ని ఎలా ఎంజాయ్ చేయాలి అని నేర్పిస్తాడు. సో, బాబు కొద్దిసేపట్లోనే బాగా నవ్వుకుంటూ ఆ రాళ్ళని ఎంజాయ్ చేస్తాడు. దిస్ ఈస్ జస్ట్ ఎ సిట్యుయేషన్. బట్ ఇలా మన లైఫ్‌లో చాలా సార్లు కోపాన్ని డీల్ ఎలా చేయాలో తెలియక డిస్ట్రక్టివ్ మైండ్‌సెట్‌తోని ఉండింటాం. అంటే ఏంటి ఏదైనా ఇరపడమో, చింపడమో, ఇసరడమో, కొట్టడమో అదే మనకి సొల్యూషన్ అనుకుంటూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌లో మనం పెరిగింటాం. మన తప్పు కాదు, మన చుట్టుపక్కల ఉన్నోళ్ళ తప్పు కూడా కాదు. బట్ ఇప్పుడు మనం ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయొచ్చు. ఒక కన్‌స్ట్రక్టివ్ మైండ్‌సెట్ డెవలప్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే ఈ తండ్రి ఇలా గూడా ఆడుకోవచ్చు అని నేర్పించాడో, ఒక రాయిని ఇసిరేయక్కర్లేదు దాంతో ఇలా గూడా ఆడుకోవచ్చని, బాయ్‌కి ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ స్టార్ట్ అయింది. అండ్ వాడు ఈజీగా బయటకొచ్చి ఎంజాయ్ గూడా జేశాడు. ఇజంట్ దట్? సో, ఇలా మన లైఫ్‌లో పేరెంట్స్ నేర్చుకోగలిగితే పిల్లలు ఆటోమేటిక్‌గా కొన్ని సిస్టమ్ నేర్చుకుంటారు. కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటారు. సో, మీరు మీ పిల్లలతోని ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి ఇంట్లో అంటే మాత్రం మా కౌన్సెలింగ్ సెషన్స్‌కి వెంటనే ఎన్రోల్ అయిపోండి. మాకెలా జాయిన్ అవ్వాలి అనంటే డిస్క్రిప్షన్‌లో ఒకసారి డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సబ్స్క్రైబ్. ఓకే. అండ్ షేర్ గూడా చేయండి.